హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణలో ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం అండ్ దెన్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి, సీటెట్ ఇలాంటి మంచి మంచి క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో తొందరలోనే వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అని ఒకటి ఇచ్చాడు. ఇది మనకు పెద్దపల్లి నుంచి. ఏమంటున్నాడంటే ఎయిర్ హోస్టెస్ కానీ లేదంటే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ కానీ వీళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఆగస్టు 15 లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. ఓకే, ప్రభుత్వ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చదివి 17 నుంచి 24 ఏళ్ళు, ఏజ్ ఎంత అంట 17 to 24 ఏజ్ మధ్య ఉండి అవివాహిత బాలబాలికలకు మాత్రమే అర్హులని స్పష్టం చేశారని చెప్తున్నారు. ఎంపికైన వారికి 6 నెలల పాటు శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. అభ్యర్థులు హాస్టల్ ఫీజుగా నెలకు 5,500 చొప్పున 6 నెలలకు 33,000 చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పారు. అంటే ఎవరైతే దీంట్లో జాయిన్ అవుతారో ఓన్లీ హాస్టల్ కోసం పే చేయాలి అని చెప్తున్నారు. మిగతా ఫీజును కలెక్టర్ చెల్లిస్తారని పేర్కొన్నారు. సో శిక్షణ పూర్తయిన అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు విమానాశ్రయాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏవైతే మనకు ఎయిర్పోర్ట్స్ ఉంటాయో వాళ్ళలో మనకు జాబ్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో స్టార్టింగ్ శాలరీ గురించి మాట్లాడుకున్నప్పుడు స్టార్టింగ్ శాలరీ మనకు 18,000 నుంచి 25,000 వరకు స్టార్టింగ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. సో మీకు ఏదన్నా ఇంకా అప్డేట్ కావాలి అంటే ఇక్కడ మెన్షన్ చేసిన నంబర్స్కి కాల్ చేయండి. ఓకే, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయి తొందరగా జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ, ట్రై చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ డిఎస్సి గురించి చాలా మంచి అప్డేట్ ఉంది. డిఎస్సి గురించి ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి అని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ను కలిశారు. సో ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో సంఘం నాయకులు దుర్గం హరీష్, కె పాండు, పవన్, వెంకట్ సాయి, కుమార్, కళ్యాణ్ శ్రీనివాస్ వీళ్ళు ఈ విద్యాశాఖ డైరెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించారని ఇచ్చారు. మరి అక్కడ నుంచి మనకు ఏం రిప్లై వచ్చిందంటే రాష్ట్రంలో 15,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు తెలిపారు. సో గత డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయి 2.5 సంవత్సరాలు అయిందని గుర్తు చేశారు. సో ఇప్పటికే వేలాది టీచర్ పోస్టులు ఖాళీలుండగా పదవీ విరమణతో ఆ సంఖ్య పెరిగిపోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఒకటి గమనించండి, ఖాళీగా ఉన్న పోస్టులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామని, ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే టీచర్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ తెలిపినట్టు వెల్లడించారు. అంటే వాళ్ళకున్న అప్డేట్ని ఎవ్రీ టైం గవర్నమెంట్కి ఇస్తున్నారు అనేది అర్థం. అక్కడ నుంచి అప్రూవల్ వస్తే మనకు తొందరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని అర్థం దీన్ని బట్టి. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ చూడండి. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని ఇచ్చాడు. సో ఇది ఎక్కడ అంటే అల్వాల్ ఐసిడిఎస్ పరిధిలో మనకు 18 ఖాళీలు ఉన్నాయి అని చెప్పారు. సో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అల్వాల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. మరి ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి? 18 అంటే ఇక్కడ చూడండి, ఘట్కేసర్లో 6 అంట, కాప్రాలో 5, మల్కాజ్గిరిలో 2, అల్వాల్ 2, మేడిపల్లి 1, ఉప్పల్లో 2 పోస్టులు ఉన్నాయని చెప్పారు. సో ఇది జూలై 1 నాటికి 15 నుంచి 35 సంవత్సరాల మధ్య కలిగిన ఎవరైనా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు అనేది ఇంకొక అప్డేట్ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఓపెన్ స్కూల్ గురించి చాలామందికి అంటే కంటిన్యూ చేయడం అంటే డిస్కంటిన్యూ అయిన వాళ్ళకి ఎవరైతే 10th అండ్ ఇంటర్లో ఒకవేళ అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఖలీల్వాడి నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ ఇంటర్లో ప్రవేశాల కోసం అదనపు రుసుం లేకుండా అంటే ఎలాంటి లేట్ ఛార్జెస్ లేకుండా ఆగస్టు 15 వరకు గడువు పొడిగించినట్లు డిఈఓ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. సో
ప్రవేశ రుసుమును మీ సేవా సెంటర్లో, ఆన్‌లైన్ సెంటర్‌లలో చెల్లించవచ్చని తెలిపారు. సో, మరిన్ని వివరాల కోసం వాళ్ళ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి కాల్ చేయండి. ఎవరికన్నా ఓపెన్ 10థ్, ఓపెన్ ఇంటర్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు మనకు ఆ డేట్ అనేది ఆగస్టు 15 వరకు ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడైనా ఆల్ ఓవర్ ది తెలంగాణ ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు నవోదయ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మనకు నవోదయ పిలుస్తుంది అని ఒక ఆర్టికల్ రాశారు. ఏమంటున్నాడు? ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం అనిచ్చాడు. సో, చివరి తేదీ ఎప్పుడంట? ఈ నెల 31 వరకు లాస్ట్ డేట్ అని చెప్పాడు. సో, మనకు డిస్ట్రిక్ట్ ఒక నవోదయ ఉంటుంది. అందరికి తెలిసిన విషయమే. సో, నవోదయలో మనకు 6థ్ క్లాస్‌లో జాయిన్ అవ్వడానికి 6థ్ క్లాస్‌లో స్టూడెంట్స్‌ని జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అని వచ్చింది. అయితే ఇది అసలు ఎలిజిబిలిటీ ఏంటి అంటే 1st, 5th 2015 నుంచి 31/7/2017 మధ్య జన్మించి ఉండాలని చెప్తున్నాడు. సో, బాలికలకు 33% రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పాడు. అండ్ దెన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం మనకు రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పాడు. సో, మనకు లాస్ట్ డేట్ ఎప్పుడంట? మనకు ఈ నెల 31 లోపు నవోదయ విద్యాలయ అధికార వెబ్సైట్లో మనము మన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఓకే. నెక్స్ట్ అప్డేట్, ఇంకొక అప్డేట్ ఏంది అంటే మనకు 29, 30న అంగన్వాడీ దరఖాస్తుల పరిశీలన అని ఒక అప్డేట్ వచ్చింది. సో, ఇది మెదక్కి సంబంధించింది. ఈ మంత్ 29 అండ్ 30 అంగన్వాడీ దరఖాస్తుల పరిశీలన ఉంటుందని మెదక్ సిడిపిఓ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారని చెప్పాడు. ఓకే. సో, ఇదొక అప్డేట్ ఒకసారి చూసుకోండి. ఇంకొక అప్డేట్ ఏంది అంటే అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఒక అప్డేట్ ఇచ్చారు ఇక్కడ. ఇది ఎక్కడ? సిరిసిల్లలో ఇచ్చారు. ఓకే. సో, జిల్లాలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సోమవారం తెలిపారు. సో, సిరిసిల్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 43 పోస్టులు, వెములవాడ ప్రాజెక్టులో 12 పోస్టులు ఉన్నట్టు తెలిపారు. ఓకే. సో, 2026 జూలై 1 నాటికి 18 నుంచి 35 సంవత్సరాలు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత? 35 ఇయర్స్ అని చెప్పారు. సో, అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అండ్ దెన్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇంటర్ దానిపైన ఏదన్నా ఉంటే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఎంపిక విధానం ఎలా ఉంటుందని చెప్పాడంటే ఇంటర్ మార్కులు, మీకు వచ్చిన ఇంటర్ మార్కులో 75% వెయిటేజ్ తీస్తారు. సో, మిగతాది 5% ఏమో ఎవరన్నా విడోస్ ఉంటే 5%, ఎవరన్నా ఆర్ఫన్స్ అనాథలు ఉంటే వాళ్ళకి 10%, అండ్ దెన్ దివ్యాంగులకి 5%, అండ్ దెన్ మన కమిటీ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో దానికి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, టోటల్గా 100 మార్క్స్ తీసుకుంటారు అన్నమాట. ఓకే. సో, ఇది ఇంకొక అప్డేట్. ఇంకొకటి అంగన్వాడీ పోస్టులదే. ఇది జవహర్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. దీంట్లో కూడా మనకు 18 అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి. సో, సేమ్ మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇది అండి ఈరోజటి వీడియో. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే మీకు జాబ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే. సో, వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.